Hello all, welcome to your YouTube channel Movie Sites. Here is my review of the film రోటీ కపడా రొమాన్స్. ఈ మూవీ నేను ప్రీమియర్ చూడడం జరిగింది. అందుకే ఇంత ఫాస్ట్‌గా రివ్యూ ఇస్తున్నా. ఎప్పట్లానే ఈ మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ అని కాదు కానీ, నాకెలా అనిపించిందో చెప్తా. సో, మూవీ ప్లాట్ ఏంటంటే డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళ్ళిపోయిన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ గోవాలో రీయూనియన్ లాగా ప్లాన్ చేసుకుంటారు. అక్కడి నుండి వాళ్ళు మోసపోయిన అమ్మాయిల దగ్గరికి వెళ్తారు. టు షో హౌ దే డెవలప్డ్ అండ్ వాట్ దే అచీవ్డ్ అని. సో, ఆ ప్రాసెస్‌లో అసలేమైంది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఈ మూవీ మనకు హై బడ్జెట్ కాదు అండ్ నోటబుల్ యాక్టర్స్ ఉన్నారా అంటే లేరు. కానీ నా వరకు ఈ మూవీలో హీరో ఎవరు అంటే స్టోరీ. ప్రెజెంట్ జనరేషన్‌కి కరెక్ట్‌గా సూట్ అయ్యేలా రాసుకున్నారు. అండ్ చాలా మందికి రిలేటబుల్‌గా అనిపించొచ్చు అనుకుంటా. పర్ఫార్మెన్స్ వైస్‌గా మొత్తం 4 హీరోస్ అండ్ 4 హీరోయిన్స్ ఉంటారు. అందరూ వాళ్ళిచ్చిన రోల్స్‌లో చాలా బాగా చేశారు. మ్యూజిక్ గూడా బావుంటది మూవీలో. సాంగ్స్ అయితే అలా వచ్చి వెళ్తున్నట్టు అనిపిస్తది. బోర్ అయితే కొట్టవు మనకు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వాస్ డీసెంట్ అనిపించింది. కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి గారు, ఆ రోజు ప్రీమియర్స్‌లో మూవీ అయిపోయిన తర్వాత మీరు చెప్పారు కదా! చాలా ఇయర్స్‌గా ఆగిపోతూ వచ్చిన సినిమా తీయాలి అని పక్కాగా కంప్లీట్ చేశానని. ఆ వర్డ్స్ అయితే నిజం. ఒకవేళ ఇలాంటి స్టోరీ ఇప్పుడు రాకపోతే, చాలా మందికి కొన్ని విషయాలు తెలియకుండానే పోతాయనిపించింది నాకు. ఎందుకంటే, కొన్ని వాళ్ళకి తెలిసినంత వరకే నిజాలు అనుకోని బతికే సొసైటీ ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసింది మాత్రం నిజం అనుకుంటారు. అండ్ అవతల వాళ్ళ సైడ్ ఏమైంది అనేది ఎవరికీ తెలీదు. వాళ్ళు చెప్పేదాకా. ఆ పాయింట్‌లో మాత్రం ఎ వెల్ అటెంప్టెడ్ స్టోరీ అని అనిపించింది నాకైతే. ఓవరాల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాలంటే, మూవీ అంతా ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటది. ఎక్కడ కూడా కొంచెం కూడా లాగ్ అనిపించదు. ఒకవేళ అనిపించినా కూడా వెంటనే వేరే సీన్ కవర్ చేస్తది. ప్రెజెంట్ జనరేషన్‌కి సెట్ అయ్యే అండ్ అందరూ చూడాల్సిన స్టోరీ అని చెప్తా నేనైతే. నాకైతే నచ్చింది. మూవీ తప్పకుండా చూడొచ్చు ఒకసారి. సో, థియేటర్స్‌కి వెళ్లి చూడొచ్చా అని అడిగితే, మీ గ్యాంగ్ ఆర్ ఫ్రెండ్స్‌తో వెళ్ళండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అండ్ అనదర్ థింగ్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తే అందులో ఒక్కడికైనా పర్సనల్‌గా కనెక్ట్ అవుతది స్టోరీ. అది మాత్రం నాకు గ్యారంటీ. చిన్న సినిమాస్‌ని కూడా ఎంకరేజ్ చేద్దాం. మీ దగ్గరలో ఈ మూవీ ఉంటే తప్పకుండా బుక్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడ మాత్రం బోర్ కొట్టదు. సో, ఫైనల్‌గా నాకెలా అనిపించిందో చెప్పాను. మీరు కూడా చూసి మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి కంప్లీట్ రివ్యూస్, సజెషన్స్ అండ్ అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. థాంక్ యూ అండ్ వీడియోస్ ఇన్ అనదర్ వీడియో. బై.